श्री गणेशाय नमः। दिनेशाय नमः। वह्नये नमः। ओं नमः शिवाय। श्रीमात्रे नमः। श्रीकृष्ण परब्रह्मणे नमः। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांघ्रये नमो अकिंचन वित्ताय निवृत्तगुणवृत्तये स्वात्मा रामाय शांताय कैवल्यपतये नमः। श्रीकृष्ण परब्रह्मणे नमः। सृष्टौ या सर्गरूपा जगदवनविधौ पालनीया च रौद्री संहारे चापि यस्या जगदिदमखिलं क्रीडनं च पराख्या पश्यन्ति मध्यमाधो तदनु भगवती वैखरी वर्णरूपा सास्मद्वाचं प्रसन्ना विधिहरिगिरिशाराधिता अलंकरोतु। श्रीमात्रे नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। श्रीगुरुभ्यो नमः। జగద్గురు ఆదిశంకరుల వారి జీవిత చరిత్ర శంకర విజయం కార్యక్రమానికి మిత్రులకు ఆహ్వానం. నర్మదా నదీ తీరంలో గోవింద భగవత్పాదాచార్యుల వారిని తమకు గురువులుగా వరించి ఆయనను ప్రసన్నులను చేసుకొని ఆయన దగ్గర శిష్యరికం స్వీకరించి సన్యాసం స్వీకరించి మొదటి చాతుర్మాస్య వ్రత దీక్షను గురువుగారి సన్నిధిలో గడుపుతూ నర్మదా నదికి వరదలు వచ్చినప్పుడు ఆ నర్మదా నదిని శాంతింపజేయటం కోసం జగద్గురు ఆదిశంకరుడు చెప్పిన నర్మదాష్టకం చర్చించుకుంటున్నాం మనం. మహాగభీర నీరపూర పాపధూత భూతలంధ్వనత్ సమస్తపాతకారి దారితాపదాజలం జగల్లయే మహాభయే మృకండు సూను హర్మ్యదే త్వదీయ పాద పంకజం నమామి దేవి నర్మదే. మహాగభీర నీరపూర పాపధూత భూతలం. మహాగంభీరమైన అంటే ఎంతో లోతైన నీటితో ఉన్నది, పాపములను నాశనం చేసేది, తన ధ్వని చేత తన తరంగముల ఘోష చేత శత్రువులను పాతకములను నాశనం చేసేది అటువంటి జలమును కలిగి ఉన్నది. మహాజల ప్రళయం ఏర్పడినప్పుడు మార్కండేయుడికి ఆశ్రయాన్ని ఇచ్చినది. అటువంటి నీ దివ్యమైన పాద పంకజమును, నీ పాదములను నేను నమస్కరిస్తాను తల్లి అని నర్మదా నదిని స్తుతిస్తున్నారు జగద్గురు ఆదిశంకరుడు. గతంతదైవ మే భయం త్వదంబు వీక్షితం యదా మృకండు సూను శౌనకాసురారి సేవి సర్వదా పునర్భవాబ్ధి జన్మజం భవాబ్ధి దుఃఖవర్మదే త్వదీయ పాద పంకజం నమామి దేవి నర్మదే. గతం తదైవ మే భయం త్వదంబు వీక్షితం యదా. త్వదంబు వీక్షితం యదా, నీటిని చూడగానే అమ్మ తల్లి నర్మదా నది నిన్ను చూచినంత మాత్రం చేత ఇహలోకపు భయాలు పోతాయి, నాకు అలా పోయినాయి. అటువంటి సంసార సాగర దుఃఖాన్ని తొలగించే నర్మదాదేవి తల్లి సంసారంలో జన్మించిన కారణంగా నాకు కలిగిన భయాన్ని నివారించిన తల్లి, మార్కండేయుడి చేత ఆరాధింపబడిన తల్లి, శౌనకుడు మొదలైన మహర్షుల చేత
దేవతల చేత రాక్షసుల చేత సేవింపబడిన తల్లి, మరలా మరలా పుట్టడం అనే కష్టాలను తొలగించే తల్లి, నీ పాద పంకజములకు నేను నమస్కరిస్తాను తల్లి. పునర్భవాబ్ధి జన్మజంభవాబ్ధి దుఃఖ వర్మదే, మరలా మరలా జన్మించటం అనే జన్మ పరంపరల తాలూకు దుఃఖాన్ని తొలగించి వర్మదే అభయాన్ని ప్రసాదించే తల్లి, సంతోషాన్ని ప్రసాదించే తల్లి నర్మదా, నీ పాదములకు నమస్సులు. అలక్ష లక్ష కిన్నరామరాసురాది పూజితం సులక్ష నీరతీరధీర పక్షిలక్ష పూజితం వశిష్ట శిష్ట పిప్పలాద కర్దమాది శర్మదే త్వదీయ పాద పంకజం నమామి దేవి నర్మదే. అలక్ష లక్ష కిన్నరామరాసురాది పూజితం, లక్షలాదిగా కిన్నరుల చేత అమరుల చేత ఉన్న దేవతల చేత పూజింపబడే తల్లి, లక్షణమైన నీటిని సులక్ష నీర తీర ధీర పక్షి లక్ష పూజితం, సులక్షణమైన నీటిని కలిగి ఉండి తన తీరంలో లక్షలాది పక్షులను పోషిస్తూ ఆ లక్షలాది పక్షుల పూజితముల చేత మనోహరంగా ఉన్న తీరాన్ని కలిగిన తల్లి, వశిష్ట శిష్ట పిప్పలాద కర్దమాది శర్మదే. వశిష్ఠుడు, కర్దముడు, పిప్పలాదుడు మొదలైన మహర్షుల చేత దేవతల కోసం తారకాసురుని సంహరించడం కోసం, అంటే ప్రపంచానికి సృష్టికి ధార్మికులకు సత్పురుషులకు సజ్జనులకు కలుగుతున్న బాధలను నివారించడం కోసం ఒక ఆయుధం కావాలి అని దేవేంద్రుడు యాచిస్తే తన వెన్నెముకను దానం చేసి ఆత్మత్యాగం చేసిన మహానుభావుడు దధీచి. దధీచి ఆత్మత్యాగం చేస్తున్నప్పుడు ఆయన భార్య నిండు చూలాలు, నిండు గర్భవతి. దేవేంద్రుడు వచ్చి, మహానుభావ మమ్మల్ని కరుణించాలి, దేవతలను కరుణించాలి, సృష్టిని కరుణించాలి అంటే ఏం చేయాలో చెప్పవయ్యా అంటే, మీ వెన్నెముకతో చేసిన వజ్రాయుధం చేతనే ఆ మహా రాక్షసుడు వృత్రాసుడు సంహరింపబడతాడు కనుక మీ వెన్నెముక కావాలి, మీ ఆత్మత్యాగం చేసి మీరు వెన్నెముకను ఇవ్వాలి అని కోరుతాడు సింపుల్గా. అంటే నీవు లేకుండా పోయి నీ వెన్నెముకను ఇవ్వయ్యా అంటాడు. ఒక నిమిషం అలాగేనే లోపలికి వెళ్ళి తన భార్యను అడుగుతాడు దధీచి. అడిగితే ఆవిడ ఎలా, మీరు లేకుండా నేను ఎలా ఉండగలను నాథ, అందున పూర్ణ గర్భవతిని అంటే మరలా బయటికి వస్తాడు. ఇలా 3 సార్లు లోపలికి బయటికి వెళ్ళి భార్యను అడిగితే 3 సార్లు అంగీకరించదు. 3 సార్లు బాధ్యతగా అడగటం ధర్మం, అది ధర్మ సూక్ష్మం. ఆ 3 సార్లలో ఒక్కసారి అంగీకరిస్తే సరి. 3 సార్లు అడుగుతున్నాడు అంటే ఏదో క్షణికావేశంతో కాకుండా, భావోద్వేగంతో కాకుండా, నిజంగానే జీవితం మీద విరక్తి చేతనో తన జీవితానికి వేరే బ్రహ్మాండమైన పరమార్థం కలుగుతున్నది అని దధీచిలాగను భావించిన వాడైతే, పూర్తిగా నిర్ణయించుకున్నవాడు, నిశ్చయం చేసుకున్నవాడైతేనే 3 సార్లు అడుగుతాడు కనుక 3 సార్లు అడగటం అని. 3 సార్లు అడిగినప్పుడు ఏదన్నా ఒకసారైనా తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు, వివాహమైతే భార్యను, సరే అంటే సన్యాసం స్వీకరించటం, ఆత్మత్యాగం చేయటం. ఈ 3 సార్లకు వాళ్ళు కాదు అంటే అప్పటికి స్థిరంగా లోకం కోసం ప్రపంచం కోసం త్యాగం చేయాలి అనుకుంటే చేసేయడం, అప్పుడు తప్పు అంటదు. అందుకని 3 సార్లు అడుగుతాడు భార్యని. 3 సార్లు ఆవిడ నేను పూర్ణ గర్భవతిని, నాథా మీరు లేకుండా నేను ఎలా బ్రతకగలను అంటే, ఇక 3వసారి కూడా లేదన్నప్పుడు భార్యకు కుమారుడికి, పుట్టబోయే కుమారుడికి, గర్భంలో ఉన్నది కుమారుడు అని తెలుసు దధీచికి, వాళ్ళకి సంతోషం సుఖం శుభం కలగాలిగాక అని ఆశీర్వదించి బయటకు వచ్చి యోగాగ్నిలో అంటే యోగ మార్గంలో శరీరాన్ని త్యాగం చేస్తాడు. ఆయన శరీరంలోని మాంసము మిగిలిన ఎముకలను తీసి పక్కన పడేసి ఆ వెన్నెముకను మాత్రం తీసుకొని దాంతో ఆయుధంగా దాన్ని వజ్రాయుధంగా ఉపయోగించి వృత్రాసురుణ్ణి దేవేంద్రుడు సంహరిస్తాడు. సరే,
ఆ దధీచి భార్య పూర్ణ గర్భంతో ఉన్నది. భర్త చనిపోయాడనే బాధతో, కోపంతో, ఉక్రోషంతో చేతి వేళ్ల గోళ్లతో తన గర్భాన్ని చీల్చుకొని పిండాన్ని, లోపల ఉన్న పూర్తిగా ఎదిగిన శిశువును పిప్పల వృక్షంలో ఆ మొదట్లో ఉంచుతుంది. పిప్పల వృక్ష ఆదిలో, పాదులో ఉంచుతుంది. అట్లా ఎందుకు చనిపోవాలి అంటే ఆత్మత్యాగం చేయడానికి కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయన్నమాట. తను చచ్చిపోయి తమ భార్యాభర్తల తమ ఆనందం కోసం సంసార సుఖాన్ని అనుభవించటం, సంతానం కావాలి అని సంసార సుఖాన్ని, గృహస్థాశ్రమ ధర్మాన్ని నిర్వర్తించటం వలన కలగబోతున్న సంతానం, ఊపిరి పోసుకున్న సంతానం, తను చనిపోయి వాడిని చంపే హక్కు లేదు. అందుకని వాడిని బయటకు తీసి ఆ పిప్పలి వృక్షపు మొదట్లో వాడిని, ఆ శిశువును ఉంచి గర్భాన్ని చీల్చుకుంటుంది కనుక తను చనిపోతుంది. దధీచి మహర్షి భార్య చనిపోతుంది. అలా పిప్పల వృక్షం మొదట్లో పుట్టాడు గనక పిప్పలాదుడు అయ్యాడు, మహానుభావుడు. అటువంటి పిప్పలాదుడి చేత, వశిష్ఠుడి చేత, కర్దముడు మొదలైన మహానుభావుల చేత ఆరాధింపబడిన తల్లి, పూజింపబడిన తల్లి నర్మదా నది అమ్మ, నీ పాద పద్మములకు నమస్సులు. సనత్కుమార నాచికేత కశ్యపాత్రిషట్పదైర్ధృతం స్వకీయ మానసేషు నారదాది షట్పదై రవీందురంతి దేవదేవరాజ కర్మ శర్మదే స్వదీయ పాద పంకజం నమామి దేవి నర్మదే. సనత్కుమారుడి చేత, నచికేతుడి చేత, కశ్యపుడి చేత, అత్రి చేత మొదలైన వారి చేత, సనత్కుమారుడు, నచికేతుడు, కశ్యపుడు, అత్రి అనే 9 చేత ప్రేమించబడిన, ఆరాధించబడిన, సేవించబడిన పద్మము వంటి తల్లి నర్మదా నది. నారదుడు మొదలైన 9 చేత, 9 ఏ రకంగా పద్మములను సేవిస్తాయో అలా నారదుడు మొదలైన ఈ మహర్షులందరి చేత సేవింపబడిన తల్లి. రవి సూర్యుడి చేత, ఇందు చంద్రుడి చేత, రంతిదేవుడి చేత, దేవరాజు అంటే ఇంద్రుడు దేవేంద్రుడి చేత, వీరందరి చేత ఆరాధింపబడిన తల్లి. పురాణ వాంగ్మయంలో 18 మహాపురాణాలు మనకు. పురాణ వాంగ్మయంలో, పురాణ గాథలలో నర్మదా నదీ తీరంలో దివ్యమైన యాత్రలు, తీర్థయాత్రలు, యజ్ఞాలు, యాగాలు చేసిన వృత్తాంతాలు ఉంటాయి. వీరందరూ చేస్తారు కనుక వీరందరి చేత సేవింపబడిన తల్లి నర్మదా నది. త్వదీయ పాద పంకజమునకు, నీ పాద పంకజమునకు నేను నమస్సులు చేస్తాను తల్లి అంటున్నారు. అలక్ష లక్ష లక్ష పాప లక్షసారసాయుధం తతస్తు జీవజంతు తంతు భుక్తి ముక్తిదాయకం విరించి విష్ణు శంకర స్వకీయ ధామ వర్మదే త్వదీయ పాద పంకజం నమామి దేవి నర్మదే. అనేకములైన అదృష్టములైన అంటే తెలిసి తెలియకుండా వచ్చి పడేవి, తెలియకుండా చేసేవైన పాపములను పోగొట్టేది ఆ లక్ష 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 పాప లక్ష. అటువంటి పాప లక్షలకు, లక్షలాది పాపములను పోగొట్టే తల్లి. ప్రాణికోట్లకు భుక్తిని, ముక్తిని ప్రసాదించే తల్లి. జీవజంతు తంతు భుక్తి ముక్తిదాయకం. జీవజాలానికి భుక్తిని, ముక్తిని, మోక్షాన్ని, ఐహికాన్ని, ఆముష్మికాన్ని, ఈ లోకంలో సుఖంగా ఉండటానికి కావలసిన వస్తువులను, పరలోకంలో సుఖంగా ఉండటానికి కావలసిన పుణ్యాన్ని ప్రసాదించే తల్లి నర్మదా నది. విరించి బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, శంకరుడు వీరందరి చేత కొలువబడిన, పూజింపబడిన తల్లి నర్మదా నది అమ్మ, నీ పాదములకు నమస్సులు. అహోమృతం స్వనం శృతం మహేశకేశజాతటే కిరాతసూతవాఢవేషు పండితే శఠే నటే దురంత పాపతాపహారి సర్వజంతు శర్మదే త్వదీయ పాద పంకజం నమామి దేవి నర్మదే. ఆహా, సమస్త ప్రాణులకు సుఖాన్నిచ్చే ప్రకాశవంతమైన తరంగముల చేత ప్రకాశిస్తున్న తల్లి నర్మదా నది. నీ ఒడ్డున, నీ తీరంలో ఒక బోయేవాడు వాల్మీకి, ఇటువంటి వాళ్ళు. అంతేకాదు పండితులు, పండితమన్యులు, పండితులలాగా నటించేవాళ్ళు, దుర్మార్గులు, వంచకులు, నటులు, ఇలా అందరికీ. అంటే చంద్రుడు ఏ రకంగా తన ప్రకాశాన్ని సమస్త జంతుజాలానికి, సమస్త జీవులకు, సమస్త ప్రాంతాలకు హెచ్చు తగ్గు, ఉచ్చము నీచము
అనే తేడా లేకుండా పంచిపెడతాడో, సూర్యుడు తన ప్రకాశాన్ని ఎలా అందరికీ సమానంగా పంచిపెడతాడో, తల్లి నర్మదా నీవు కూడా అలాగే పుణ్యాత్ములకు పాపాత్ములకు సమస్తమైన జీవజాలానికి నిన్ను ఆశ్రయించిన వారందరికీ సంతోషాన్ని కలగజేస్తావు తల్లి. ఒక యోగి వంటి దానవు తల్లి నీవు. అటువంటి నీ పాదపద్మములకు నమస్సులు అంటున్నారు అని ఈ 8 దివ్యమైన శ్లోకముల స్తోత్రము అష్టకంతో నర్మదా నదిని సంప్రీతురాల్ని చేశారు. ఇదంతు నర్మదాష్టకం త్రికాలమేవ యే సదా పఠంతి తే నిరంతరం నయాంతి దుర్గతిం కదా. సులభ్య దేహ దుర్లభం మహేశధామ గౌరవం పునర్భవా నరాన వై విలోకయంతి రౌరవం. ఈ దివ్యమైన నర్మదాష్టకాన్ని ఎవరైతే ముప్పూటల పఠిస్తారో, నిరంతరము పఠిస్తారో, రోజుకు ఒక్కసారైనా పఠిస్తారో వారికెన్నడూ దుర్గతులు కలుగవు. దేహంతో దుర్లభమైన మహేశ్వరుడి పరమశివుడు సన్నిధిని చేరుకుంటారు. సశరీరంగా పరమశివుణ్ణి చేరుకుంటారు. దేహులకు అలభ్యమైన జీవులకు, మానవులకు అతి కష్టంగా దొరికే మహేశ్వరుడి పరమశివుడు సన్నిధి లభిస్తుంది. వారికి మరలా పునర్భవం, మరలా జన్మించటం, పునర్జన్మ అనేది లేకుండా ఉంటుంది అని ఈ నర్మదా అష్టకాన్ని పఠించిన, మననం చేసిన, పారాయణం చేసిన ఫలితాన్ని కూడా సెలవిచ్చారు. మామూలుగా జగద్గురు ఆదిశంకరుల ప్రధానమైన స్తోత్రములను తెలియని వారు హిందువులలో ఎవరూ లేరు, సమస్త భారతదేశంలోనూ. అక్కడక్కడ అరుదుగా దొరికే స్తోత్రాలు ఇవి కనుక ఇటువంటి వాటిని మననం చేసుకుంటూ ఆదిశంకరుల జీవిత చరిత్రను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం మనం. ఇలా ఎప్పుడైతే నర్మదా నదిని స్తుతించి తన కమండలమును ఆ గుహ ద్వారంలో ఆదిశంకరులు ఉంచారో, ఉద్ధృతంగా ఉవ్వెత్తున అలలతో లేచిపడుతూ గుహను సమీపించిన నర్మదా నది ఆ కమండలాన్ని తన అలలతో నింపినంత వరకు మాత్రమే ఉండి తర్వాత ప్రశాంతంగా వెనక్కు తిరిగిపోయింది. అప్పటికి స్పృహలోకి వచ్చిన గురువు గోవింద భగవత్పాదాచార్యుల వారు తమ శిష్యులు చేసిన అద్భుతాన్ని గమనించి వ్యాస మహర్షి చెప్పిన సంగతి నిజమైంది. ఈ శిష్యుడే ఆ శిష్యుడు, నర్మదా నదిని కమండలంతో బంధించేవాడు, కమండలంతో నిరోధించేవాడు, కారణజన్ముడు, అపరశివుడు నీకు శిష్యుడిగా వస్తాడు అని చెప్పాడు కనుక ఆ కారణజన్ముడే ఈ బాలశివుడు ఆదిశంకరుడు అని తెలుసుకొని ఇక ఆదిశంకరులకు తన గురువు కనుక ప్రస్థానత్రయానికి భాష్యములు రాయమని అని ఆదేశం చేశారు. ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రములు, వేదముల చివరి భాగములు జ్ఞానకాండ, సమస్త జ్ఞానములకు నెలవైన వేదములకే తలమానికములైన ఉపనిషత్తులు అసంఖ్యాకములు అని, 1008 ముఖ్యమైన ఉపనిషత్తులు అని, ఇంకా ముఖ్యమైనవి 108 ఉపనిషత్తులు అని, ఇంకా ముఖ్యమైనవి 10 ఉపనిషత్తులు అని ఈశాన, కేన, కఠ, ప్రశ్న, ముండక, మాండుక్య, తైత్తిరీయ, ఐతరేయ, బృహదారణ్యక, ఛాందోగ్య అనే 10 ఉపనిషత్తులు సమస్త ఉపనిషత్తులలోకి తలమానికములైన ఉపనిషత్తులు అని, ప్రధానములైన 10 ఉపనిషత్తులు అని. ఈ ప్రధానములైన ఈశాన ఉపనిషత్తు, కేన ఉపనిషత్తు, కఠ ఉపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు, ఇంతకుముందు చెప్పుకున్నవి ముండకోపనిషత్తు, మాండుక్య ఉపనిషత్తు, తైత్తిరీయ ఉపనిషత్తు, ఐతరేయ ఉపనిషత్తు, బృహదారణ్యక ఉపనిషత్తు, ఛాందోగ్య ఉపనిషత్తు, ఈ 10 ఉపనిషత్తులలో ఉన్న సత్యాలే మిగిలిన ఉపనిషత్తులలోనూ కూడా ఉన్నాయి అని గ్రహించి ఈ 10 ఉపనిషత్తులను ప్రధానమైన ముఖ్యమైన ఉపనిషత్తులు అని ఈ 10 ఉపనిషత్తులకు తర్వాత భాష్యములు రాశారు ఆదిశంకరాచార్యుల వారు తమ గురువు గారి ఆదేశాన్ని శిరసావహించి. భాష్యము అంటే వ్యాఖ్యానం వంటిది. చెప్పబడిన విషయాన్ని, కఠినంగా ఉన్న విషయాన్ని తేలికపరుస్తూ వ్యాఖ్యానించేది భాష్యము. ఆ భాష్యాన్ని కూడా ఇంకా
అంటే ఆ వ్యాఖ్యానానికి కూడా మరలా వ్యాఖ్యానం వార్తికము అంటారు. ఇలా క్లిష్టమైన వాటిలో చెప్పబడిన దాన్ని తేలికగా సరళీకృతం చేసి అందించటానికి పద్ధతులు. కనుక ఉపనిషత్తులకు, భగవద్గీతకు, బ్రహ్మసూత్రములకు భాష్యములు వ్రాయమని జగద్గురు ఆదిశంకరులకు ఆయన గురువు గోవింద భగవత్పాదాచార్యుల వారు ఆదేశమిచ్చారు. సరే అని, అలాగే చేస్తాను స్వామి అని గురువుగారికి ఇక నమస్కరించి కాశీకి బయలుదేరారు జగద్గురు ఆదిశంకరుల వారు. భరతఖండానికి, భారతదేశానికి, జంబూద్వీపానికి, సమస్త ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధాని అయిన కాశీ పట్టణానికి, ఎక్కడ సాక్షాత్తు పరమశివుడు మరణించిన వారికి, అక్కడ మరణించిన వారికి వారి చెవులలో శ్రీరామ తారకాన్ని ఉపదేశించి మరలా మృత్యువు లేకుండా చేస్తాడో అటువంటి కాశీ పట్టణానికి, ఎక్కడ అన్నపూర్ణ కొలువై ఉన్నదో ఆ కాశీ పట్టణానికి, ఎక్కడ అష్టాదశ పీఠములలో ఒకటి అయిన తత్వం వెలుగొందుతున్నదో, ఎక్కడ జగజ్జనని అమ్మవారి యొక్క చెవి ఆభరణం పడ్డ చోటు మణికర్ణిక ఘాట్ స్నానఘట్టంగా కొలువబడుతున్నదో, ఎక్కడ హరిశ్చంద్రుడు మొదలైన వారు తరించారో, సృష్టి ఆది నుండి పవిత్రంగా కొనియాడబడుతున్న స్థలం ఏదో ఆ ఆధ్యాత్మిక రాజధాని, భారతీయ ఆధ్యాత్మిక రాజధాని కాశీ పట్టణానికి బయలుదేరారు. ఆ రోజులలో అంటే భిన్న భిన్నములైన అభిప్రాయాలని ముందే చెప్పుకున్నాం. అలా 788వ సంవత్సరంలో జన్మించి 820 సంవత్సరంలో పరమపదించారు అనుకున్నప్పటికీ 800 సంవత్సరం చుట్టుపక్కల అంటే 1300 సంవత్సరాల దగ్గర 1200 సంవత్సరాల చిల్లర, 1200 సంవత్సరాల చిల్లర క్రితం కాలంలో కూడా కాశీ పట్టణంలో నిలకడగా కనీసం 10,000 మంది సమస్త ప్రపంచం నుంచి వచ్చిన వాళ్ళు, ఉత్తర దక్షిణ భారతాల నుంచి, భారతదేశం నుంచి వచ్చిన పండితులు నిరంతరం పండిత చర్చలు, గోష్ఠులు, ఉపనిషత్తులను చర్చించుకుంటూ ఉండేవాళ్ళట. కనుక కాశీ పట్టణానికి చేరుకొని అక్కడ ఈ భాష్యములను వినిపించి తను పూర్తి చేసిన, తన గురువుగారి ఆదేశంతో తాము పూర్తి చేసిన, చేయబోతున్న భాష్యములకు అక్కడ ప్రాచుర్యం కల్పించాలి. కాశీలో పండితుల చేత, విద్వాంసుల చేత అంగీకరించబడితే సమస్త ఆధ్యాత్మిక ప్రపంచం చేత అంగీకరించబడ్డట్లే అని తమ వాదన పటిమతో, తమ ప్రతిభతో, ప్రజ్ఞతో, ఆధ్యాత్మిక బలంతో అవతార తత్వ నిరూపణ కోసం కాశీ పట్టణానికి జగద్గురు ఆదిశంకరుల వారు బయలుదేరారు. కాశీ పట్టణానికి బయలుదేరటంతోనే, ఆ పట్టణంలో కాలు మోపడంతోనే దేహం పులకరించి అన్నపూర్ణాష్టకం, విశ్వనాథాష్టకం, మణికర్ణికాష్టకం, గంగాష్టకం, కాలభైరవాష్టకం ఇత్యాదులను స్తోత్ర గంగను ప్రవహింపజేశారు. అన్నపూర్ణాష్టకం తెలియని వారు దాదాపుగా ఉండరు. కాశీ విశ్వనాథాష్టకం తెలియని వారు దాదాపుగా ఉండరు. అలాగే మోహముద్గరం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే ఆ స్తోత్రాన్ని వెలువరించారు. మనీషా పంచకం అనే దివ్యమైన స్తోత్రాన్ని వెలువరించారు. కాలభైరవాష్టకాన్ని వెలువరించారు. మణికర్ణికాష్టకాన్ని వెలువరించారు. వీటిలో అత్యంత ముఖ్యమైనది జగద్గురు ఆదిశంకరుల వాంగ్మయంలోనే చాలా తక్కువగా తెలిసిన వాడిని, అల్పుడిని అయిన నేను, నా ఉద్దేశంలో నేను భావించేది సమస్త భారతీయ ఆధ్యాత్మిక వాంగ్మయంలోనూ, ఆదిశంకరుల వాంగ్మయంలోనూ అత్యంత ముఖ్యమైనది మనీషా పంచకం. ఒక సౌందర్య లహరి ఉన్నది, ఒక శివానంద లహరి ఉన్నది, వివేక చూడామణి వంటిది ఉన్నది. మొత్తం దాదాపుగా 400 పై చిలుకు స్తోత్రాలు, గ్రంథాలు రాశారు. ఇన్ని ఉన్నాయి. వేటికి అవే గొప్పవి. కానీ మిగిలినవన్నీ వ్యక్తిగా మనం ఎవడికి వాడు ఒక స్తోత్రాన్ని, ఒక స్తుతిని పట్టుకొని దాన్ని మననం చేసి, దాన్ని పారాయణ చేసి,
ఆ దైవాన్ని ప్రసన్నుణ్ణి చేసుకొని వాడు తరించడం కోసం, వాడి వ్యక్తిగతమైన లాభం కోసం ఉపయోగపెట్టుకునేవి. కానీ మనీషా పంచకం సమస్త భారతీయ ధర్మానికి కల్పవృక్షం లాంటిది. అసలు భారతీయ ధర్మం ఏం చెప్పింది? భారతీయ ధర్మము ఎంత ఉన్నతమైనది! భారతీయ ధర్మంలో సమస్త జీవులకు, సమస్త జంతుజాలానికి, సమస్త మానవులకు ఎంతటి సమానమైన స్థానం ఉన్నది. భారతీయ ఆధ్యాత్మిక తత్వ రహస్యం ఏమిటి అనేది మనీషా పంచకంలో ఉన్నది. కనుక మనీషా పంచకం గురించి చర్చించుకుందాం. అలాగే కాలభైరవాష్టకం కూడా అందరికీ తెలిసింది కాదు, ప్రతి చోట దొరికేది కాదు. కనుక కాలభైరవాష్టకాన్ని మనకున్న అవకాశాన్ని బట్టి గంగా స్తోత్రాన్ని, మోహముద్గరాన్ని, మనీషా పంచకాన్ని పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జగద్గురు ఆదిశంకరుల వారు కాశీలో బస చేసిన కాలం తాలూకు చరిత్రను పరిశీలించుకుంటాం. దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం వ్యాలయజ్ఞసూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృందవందితం దిగంబరం కాశికాపురాధివాస కాలభైరవం భజే. దేవరాజైన ఇంద్రుడి చేత సేవింపబడేవాడు, పావనమైన పాదములు కలిగినవాడు, వ్యాల యజ్ఞ సూత్రం సర్పమును యజ్ఞోపవీతంగా కలిగినవాడు, మహాశివుడే కాలభైరవుడు. కాలభైరవుడిని పూజించటం మహాశివుణ్ణి పూజించటమే. కాలభైరవుడిగా మహాశివుణ్ణి పూజించడం వల్ల అపమృత్యువులు తొలగిపోతాయి, శత్రు భయం నాశనం అవుతుంది, శత్రువులు నశించిపోతారు, దివ్యమైన జ్ఞానం లభిస్తుంది, తేజస్సు లభిస్తుంది, అందరినీ జయించే శక్తి లభిస్తుంది, మృత్యువు మీద శక్తి లభిస్తుంది. అటువంటి దివ్యమైన స్తోత్రం కాలభైరవాష్టకం. సాక్షాత్తు కాశీ పట్టణాన్ని పరిపాలించేవాడు కాలభైరవుడు కనుక ఆ కాలభైరవుణ్ణి తెలుసుకుందాం. అలా వ్యాల యజ్ఞ సూత్రం పరమశివుడు గనక సర్పాన్ని యజ్ఞోపవీతంగా కలిగినవాడు, శిరస్సు యందు నెలవంకను కలిగినవాడు శివుడిలాగనే కృపాకరుడు. నారదాది యోగి బృంద వందితం దిగంబరం. దిగంబరుడు అంటే వస్త్రములు లేనివాడని కాదు, దిక్కులనే అంబరములుగా కలిగినవాడు. సమస్త దిక్కులు 8 దిక్కులు తనకు వస్త్రములుగా కలిగినవాడు, అంటే 8 దిక్కులలోనూ వ్యాపించి ఉన్నవాడు. నారదాది యోగి బృందవందితం దిగంబరం కాశికాపురాదివా నాథ కాలభైరవం భజే. నారదుడు మొదలైన సమస్త యోగుల చేత, బ్రహ్మర్షుల చేత, రాజర్షుల చేత పూజింపబడేవాడు. కాశికాపుర అధినాథుడైన, కాశికా పట్టణానికి మహారాజు అయిన కాలభైరవుణ్ణి నేను నమస్కరిస్తాను అంటున్నారు. భానుకోటి భాస్వరం భవాబ్ధితారకం పరం నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. భానుకోటి భాస్వరం, కోటి సూర్యుల ప్రకాశం కలిగినవాడు, జన్మల తాలూకు ఇహలోకపు తాలూకు బంధాలను వదిలించేవాడు పరమేశ్వరుడు. నీలకంఠుడు, కోరిన కోర్కెలను తీర్చేవాడు, 3 కన్నులు కలిగినవాడు పరమశివుడిలాగా. కాలకాలుడు, మృత్యువైనవాడు, అంబుజముల వంటి పద్మముల వంటి కన్నులు కలిగినవాడు, శూలమును అక్షమాలను ధరించినవాడు, అక్షరం నశించిపోనివాడు, శాశ్వతుడు, నిత్యుడు పరమశివుడు. అటువంటి కాశికాపురానికి అధిపతి అయిన కాలభైరవుణ్ణి నేను సేవిస్తాను. శూలటంక పాశదండ పాణిమాదికారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం భీమ విక్రమం ప్రభుం విచిత్ర తాండవ ప్రియం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. శూలము, టంకము, పాశము, దండము, పాణి మొదలైన వీటిని చేతులలో కలిగినవాడు, ఆది కారణుడు, సమస్త సృష్టికి కారకుడైనవాడు, పరమశివుడైనవాడు, నల్లని శరీరం కలిగినవాడు, ఆదిదేవుడు, అక్షరుడు, నిరామయుడు, భీమమైన విక్రమం కలిగినవాడు, ప్రభువైనవాడు, సమస్త జీవులకు విచిత్రమైన తాండవం చేసేవాడు, కాశీపురానికి, కాశీ పట్టణానికి అధిపతి అయినవాడు కాలభైరవుణ్ణి నేను సేవిస్తాను. భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారు విగ్రహం భక్తవత్సలం స్థిరం సమస్తలోక విగ్రహం నిక్వణన్ మనోజ్ఞహేమ కింకిణీల సత్కరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. భక్తిని ప్రసాదించేవాడు, ముక్తిని ప్రసాదించేవాడు, దివ్యమైన విగ్రహం ఆకారం కలిగినవాడు, భక్తులను పరిపాలించేవాడు, సమస్త లోకములను పరిపాలించేవాడు,
దివ్యమైన మువ్వలు శబ్దం చేస్తున్న పాదపద్మములు కలిగినవాడు, కాశీ పట్టణమునకు అధిపతి అయినవాడు కాలభైరవుణ్ణి నేను భజిస్తాను. ధర్మసేతుపాలకం త్వధర్మ మార్గనాశకం కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుం. ధర్మసేతుపాలకం త్వధర్మ మార్గనాశకం కర్ణపాశమోచకం సుశర్మదాయకం విభుం. స్వర్ణవర్ణకేశపాశోభితాంగ నిర్మలం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. ధర్మ మార్గంలో పరిపాలించేవాడు, అధర్మాన్ని నాశనం చేసేవాడు, కర్మబంధములను తొలగింపజేసేవాడు, శర్మను, శాంతిని, సుఖాన్ని, సంతోషాన్ని కలిగించేవాడు, బంగారు రంగులో ఉన్న కేసరములతో జూలతో ప్రకాశించేవాడు, కాశీ పట్టణాన్ని పరిపాలించేవాడైన కాలభైరవుణ్ణి నేను సేవిస్తాను. రత్నపాదుకా ప్రభాభిరామపాదయుగ్మకం నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనం మృత్యుదగ్మనాశనం కరాళదంష్ట్రభూషణం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. రత్నములు పొదిగిన పాదుకలు, ప్రకాశిస్తున్న పాదములు కలిగినవాడు, నిత్యుడు, అద్వితీయుడు, తనను మించిన వాడెవడూ లేనివాడు, తను తప్ప వేరేవాడు లేనివాడు, ఇష్టదైవము, నిరంజనుడు, మృత్యువు యొక్క దర్పాన్ని నాశనం చేసినవాడు, కరాళమైన కోరలతో ప్రకాశించేవాడు, కాశీ పట్టణానికి అధిపతి అయిన కాలభైరవుణ్ణి నేను భజిస్తాను. అట్టహాస భిన్న పద్మజాండకోశ సంతతిం అట్టహాస భిన్న పద్మజాండకోశ సంతతిం దృష్టిపాత నష్టపాపజాలముగ్ర శాసనం అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. తన అట్టహాసం చేత సమస్త సృష్టిని, బ్రహ్మాండములను దద్దరిల్లిపోయేట్లుగా, వణికిపోయేట్లుగా, కంపించిపోయేట్లుగా చేసేవాడు. తన దృష్టి చేత సమస్త పాపజాలములను నాశనం చేసేవాడు, ఉగ్రమైన శాసనం చేసేవాడు, అష్టసిద్ధులను, అణిమాద్యష్టసిద్ధులు, అణిమ, మహిమ, గరిమ, లహిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈశత్వ, వశత్వ మొదలైన అష్టసిద్ధులను ప్రసాదించేవాడు, కపాల మాలికను ధరించినవాడు, మెడలో పొర్రెల మాలను ధరించినవాడు, కాశికాపురాధినాథ కాలభైరవం భజే. కాశీ పట్టణానికి అధిపతి అయిన కాలభైరవుణ్ణి నేను స్మరిస్తాను. భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకం కాశివాసిలోక పుణ్యపాప శోధకం విభుం గీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. కాలభైరవం భజే, కాలభైరవం భజే, కాశికాపురాధినాథ కాలభైరవం భజే. భూత సంఘములకు, ప్రమథగణములకు నాయకుడైనవాడు, విశాలమైన కీర్తిని ప్రసాదించేవాడు. కాలభైరవుణ్ణి సేవించడం వలన దివ్యమైన కీర్తి లభిస్తుంది. కాశీలో నివసించేవాడు, పుణ్య పాప శోధన చేసేవాడు. వీడు పుణ్యాత్ముడా, వీడు పాపాత్ముడా, ఎవడు ఏంటి అని అందరి సంగతిని కనిపించేవాడు. ఎందుకంటే కాల భైరవుడు మంచి చెడును గ్రహించేవాడు. ఇంకొక విశేషణం, గీతి మార్గ కోవిదం అంటే, గీతి మార్గం అంటే గాన పద్ధతి, సంగీత మార్గాన్ని తెలిసినవాడు, సంగీత శాస్త్రంలో దిట్ట అయినవాడు. కాలభైరవుణ్ణి పూజించడం వలన సంగీత శాస్త్రంలో దివ్యమైన ప్రజ్ఞ లభిస్తుంది. కాలభైరవుడు సుబ్రహ్మణ్యుడు అంటే కుమారస్వామి, ఎలాగో లక్ష్మి, సరస్వతి, శ్యామల స్వరూపిణి అయిన అమ్మవారిని సేవించడం వల్ల వేరే. కానీ కాలభైరవుణ్ణి సేవించడం వలన కూడా దివ్యమైన సంగీత శాస్త్రంలో ప్రతిభ లభిస్తుంది. అటువంటి గీతి మార్గ కోవిదం పురాతనం జగత్పతిం, పురాతనుడైన వాడు, ఆదిశివుడు, పరమశివుడు, సమస్త జగత్తుకు పతి అయినవాడు, కాశీపురంలో నెలవై కాశీ పట్టణానికి అధిపుడైన కాలభైరవుణ్ణి నేను భజిస్తాను అని దివ్యమైన కాలభైరవ అష్టకంతో కాలభైరవుణ్ణి స్తుతించాడు. కాలభైరవాష్టకం పఠంతి ఏ మనోహరం జ్ఞానముక్తి సాధకం విచిత్ర పుణ్యవర్ధనం శోకమోహలోభదన్యకోపతాపనాశనం తే ప్రయాంతి కాలభైరవాంఘ్రి సన్నిధిం ధ్రువం. ఫలశ్రుతి. కాలభైరవ అష్టకాన్ని, ఈ కాలభైరవ అష్టకాన్ని ఎవరైతే పఠిస్తారో, వింటారో, మననం చేస్తారో వాళ్లకు జ్ఞానము, ముక్తి లభిస్తాయి. వారి పుణ్యము పెరుగుతుంది. శోకము, మోహము, లోభము, దైన్యము, కోపము, తాపము దగ్గరికి రాకుండా పోతాయి. ఇటువంటి దివ్యమైన కాలభైరవ అష్టకాన్ని మనకు ప్రసాదించి కాశీ పట్టణంలో కాలు మోపారు.
జగద్గురు ఆదిశంకరులు వారు. కాశీపట్టణంలో జగద్గురు ఆదిశంకరులు విరయించిన మిగిలిన ముఖ్యమైన స్తోత్రముల పూర్తిగా మనీషా పంచక స్తోత్ర చర్చతో జగద్గురు ఆదిశంకరుల జీవిత యాత్రను తెలుసుకోవడం కోసం మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు సెలవు. యదక్షరవదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవి నారాయణి నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.